చేస్తున్నారు కదా, గ్రూప్స్ అవి క్రియేట్ చేస్తున్నారు కదా, ఎవరో సమ్వన్ మనలోనే ఎవరో ఒక పర్సన్ మరి మన కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఇస్తాము అని చెప్పేసి కొంతమంది అట్రాక్ట్ చేస్తుంటారు. అంటే బ్యాక్గ్రౌండ్లో జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము, మీరు 3 lakhs పే చేయండి, 5 lakhs పే చేయండి అని చెప్పేసి కొంతమంది కాల్స్ చేస్తున్నారు. ఓకేనా, నెంబర్స్ ఎలా వెళ్ళి అంటే ఆల్మోస్ట్ మన దగ్గర ఎవరైతే బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సేమ్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి అనమాట. బట్ నెంబర్స్ ఎవరు ఇచ్చారనేది వాళ్ళు చెప్పట్లేదు మనకి. కానీ నేనైతే ఒకటి చెప్తున్నానండి, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అయితే నేను సపోర్ట్ చేయను. నేను చెప్పేది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనము ఒక 4 lakhs 5 lakhs 3 lakhs పే చేసి బ్యాక్గ్రౌండ్ జాబ్ ద్వారా వెళ్ళి స్ట్రగుల్ అయ్యే బదులు ఒక 3 months హ్యాపీగా ఇంటి దగ్గరే కూర్చుని ప్రాపర్గా ఒక 500 పెట్టి మంత్లీ 500 సర్వర్ యాక్సెస్ మనం తీసుకుంటే, నేను ఆల్రెడీ మీకు 3 months ఫ్రీగా ఇస్తున్నాను. సో మీరు ప్రాపర్గా ఎస్ఏపి ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఇంకా నేను చెప్పిన సినారీస్ కూడా చాలా ఉంటాయి, నెట్లో దొరుకుతాయి. మనం ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేస్తున్నాం. ఇంకా ఏదైనా కవర్ అవ్వలేదు అనుకుంటే కనుక కొత్త పాయింట్స్ తెలియని కొన్ని ఉంటాయి, మనకు దొరుకుతుంటాయి కొన్ని టాపిక్స్. ఎగ్జాంపుల్ LSMW అంటారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టు వర్క్ బెంచ్ అనమాట. అది నేను చెప్పను, మనకి నెట్లో చాలా ఉన్నాయి వీడియోస్ దానికి సంబంధించి. ఓకేనా, అట్లాంటి మనం చెప్పనివి కొన్ని కవర్ అవ్వని టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు కవర్ చేసుకోండి, గ్యాదర్ చేసుకుని ఇంకా కొత్త సినారీస్ నేర్చుకోండి. ఇంటర్వ్యూ పాయింట్స్ మీకు ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారనేవి అందులోనే వస్తాయి. ఎక్కడి నుంచి అవన్నీ అన్ని వినయ్ చౌదరి గారు రాశారు. ఆల్మోస్ట్ మన దగ్గర 100 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. అవన్నీ ప్రాపర్గా చదువుకుంటే ప్రాక్టీస్ ప్రాపర్గా చేస్తే కనుక మీరు ఈజీగా జాబ్ కొడతారు. తర్వాత రియల్ టైంలోకి వెళ్ళినా కూడా సర్వే అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత. మీరు పే చేస్తున్న మనకి 10,000 చూపిస్తుంది. 10,000 చూపిస్తుంటే మీరు మంత్లీ అట్లీస్ట్ ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ ద్వారా వెళ్ళినా సరే మీకు ఆల్మోస్ట్ నెలకి 70,000 నుంచి 80,000 ప్యాకేజ్ వచ్చింది అనుకుందాం. అంటే మీరు 10 రోజులు వచ్చే శాలరీ కూడా మీరు నాకు ఇవ్వనట్లేదు అనమాట, అంతకన్నా తక్కువే. కాబట్టి అనవసరంగా చెప్తున్నాను, మీకు ఎవరన్నా కాల్స్ చేసినా కూడా అటువంటి కాల్స్ మాత్రం అవాయిడ్ చేయండి. నేను బ్యాక్డోర్ జాబ్స్కి అయితే వెళ్ళమని ఎవరికి చెప్పను, ఎవరికి సపోర్ట్ కూడా చేయను అనమాట. ఎందుకంటే కొంతమంది ఆ నెంబర్స్ ఎలా వెళ్ళి తెలియట్లేదు, అసలు ఎవరు ఇచ్చారు ఎవరు షేర్ చేశారు కూడా తెలియట్లేదు. కాబట్టి బీ కేర్ఫుల్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ జాబ్స్ చేసే బదులు మీరు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టే బదులు ఒక 3 months ప్రాపర్గా హార్డ్ వర్క్ చేయండి, నేర్చుకోండి. మినిమం 10 to 15 or 20 ప్రాజెక్ట్స్ చేయండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ ప్రాపర్గా అన్ని నేర్చుకుంటే మీరే ఓన్గా జాబ్ కొడతారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని చదవండి, మెటీరియల్ కొంత ఓన్గా గ్యాదర్ చేసుకుని, మీరు అసలు మెటీరియల్ కూడా అవసరం లేదు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదవడం, ప్రాపర్గా ఎస్ఏపి ప్రాక్టీస్ చేయడం, అంటే ఇంకేం అవసరం లేదండి. 3 months హార్డ్ వర్క్ చేశారంటే జాబ్ కొట్టచ్చు. ఇంకోటి మీకు చిన్న లాజిక్ చెప్తున్నాను, ఒక డిగ్రీ కంప్లీట్ చేయాలంటే మనకు మినిమం 3 years పడుతుంది. అందరం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సెమిస్టర్లో 8 subjects ఉంటాయి, ఇయర్లీ 16 or 15 subjects ఉంటాయి. అన్ని చదువుతాం, పాస్ అవుతాం. డిగ్రీ 3 years పడుతుంది. ఎస్ఏపి అనేది మనం నేర్చుకోవడానికి 3 months మాత్రమే పడుతుంది. తర్వాత రియల్ టైంలోకి వెళ్తే స్ట్రగుల్ అవుతాం, ఎవరైనా అవుతారు. ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీ కూడా అవుతారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుంటున్నాను, చెప్పండి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, బ్యాక్గ్రౌండ్ జాబ్స్కి వెళ్ళొద్దు, నేను సపోర్ట్ చేయను. బ్యాక్డోర్ జాబ్స్ ఎవరైనా కాల్ చేసినా సరే అవాయిడ్ చేయండి. బ్యాక్డోర్ జాబ్స్ నాకు ఆలోచించొద్దు. 3 months హార్డ్ వర్క్ చేయండి. ఒక 10 కంపెనీ కోర్సు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయండి, లేదు ఒక 20 కంపెనీ కోర్సు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని చదువుకోండి ప్రాపర్గా. మనం తెలుగులో చెప్తున్నాం, ప్రాపర్గా మీకు ఎక్కడా కూడా అంటే మీకు ఎర్రర్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలో చెప్తున్నాను. మీకు టీం ఉన్నారు, టీంలో ఎంతమంది ఆల్మోస్ట్ మీరు వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ ఆల్రెడీ యాడ్ చేసుకున్నారు, మీరందరూ కూడా టీం వర్క్ చేస్తున్నారు. కాబట్టి బ్యాక్డోర్ జాబ్స్ ఇలాంటి ఏమైనా వచ్చినా సరే మీరు వెళ్ళొద్దు. నేను చెప్పేది ఒకటేనండి, మీరు నష్టపోతారు. జాబ్లో నిలబడి చేయగలిగితే ఓకే, ఒకవేళ చేయకపోతే పరిస్థితి ఏంటి? అనవసరంగా మీరు 3 లక్షలు 4 లక్షలు కట్టి పేమెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, ముందే చెప్తున్నాను. అటువంటి వాటికి తొందరగా అట్రాక్ట్ అవ్వద్దండి. మేజర్గా ఎవరంటే ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యేది కొత్తగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి పాస్డ్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళు, లేకపోతే తక్కువ ఎక్స్పీరియన్స్ 2-3 years చేసిన వాళ్ళు అయితే తొందరగా అట్రాక్ట్ అవుతారు. అటువంటి వాళ్ళకి మేజర్గా చెప్పేది ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ అంటే
ఎస్ఏపి కాదు, నాన్ ఎస్ఏపిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తొందరగా అంత ఈజీగా అట్రాక్ట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి కష్టం అని ఏంటో తెలుస్తుంది, కొన్నాళ్ళు జాబ్ చేస్తుంటారు కాబట్టి. తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, రీసెంట్గా పాస్డ్ అవుట్ అయి వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళొద్దు. అటువంటి కాల్స్ వచ్చిన మీరు అవాయిడ్ చేయండి. ఇంకోటి, కొంతమంది మేము జాబ్ ఇప్పిస్తాం సార్, మీది పెయిడ్ సర్వీస్ మాది, మీరు ఒక 3000 కట్టండి, 5000 కట్టండి అని చెప్పేసి చెప్తుంటారు. అటువంటి కూడా నమ్మొద్దండి. మన బ్యాచ్ లోనే ఒక అమ్మాయికి అట్లాగే జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి రెజ్యూమ్ చూసాం, ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్ గా జాబ్ 1000 రూపాయలు మనకి ఇచ్చేసింది ఆమె. రెజ్యూమ్ నాకు ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ విత్ ఫోటోతో సహా వచ్చేసింది. ఏంటని చూస్తే నాకు పంపించి సార్ రియలా ఫేక్ అంటే, తీరా చూస్తే కాంటాక్ట్ నెంబర్స్ పనిచేయట్లేదు, ఫేక్ అనమాట. అటువంటి కాల్స్ కూడా వస్తాయి, పెయిడ్ సర్వీస్ అని చెప్తారు. సెలెక్ట్ అయిపోయారు మీరు, జస్ట్ మీరు టీసీఎస్ లో సెలెక్ట్ అయ్యారు, మీరు ఒక 1000 రూపాయలు కట్టండి, 2000 కట్టండి, అంతే, ఇంకేం అవసరం లేదు, కొరియర్ ఛార్జెస్ అని చెప్తారు. అవి కూడా నమ్మొద్దండి. మనకు జాబ్ ఇచ్చేవాడు వాడు, మనకు సాలరీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు, మన ఖర్చులన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా జాబ్ లో జాయిన్ అయితే బోనస్ ఇస్తారు మనకి, అంతేకాని మనమేమి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బీ కేర్ఫుల్ అనమాట. ఎవరో మనలోనే ఎవరో ఒక పర్సన్, మరి ఎవరు షేర్ చేశారనేది తెలియదు, బట్ బీ కేర్ఫుల్. అటువంటి కాల్స్ వస్తే కనుక జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరికైనా వచ్చినాయండి కాల్స్ ఇట్లా? ఎవరికైనా వచ్చినాయి మీకు ఈవినింగ్ బ్యాచ్ లో? నాకైతే రాలేదు సార్. మరి రాలేదు సార్. భాస్కర్ గారు రాలేదు. అంటే మార్నింగ్ బ్యాచ్ వాళ్ళ డేటా అంతా వెళ్ళిపోయినట్టుంది మేబీ, నేను అనుకోవడం. నో సార్. అది సో మీకు కనుక కాల్స్ ఏమైనా అటువంటి కాల్స్ వస్తే బీ కేర్ఫుల్. ఓన్లీ మీరు 3 months ఆర్డర్ చేయండి, ట్రై చేయండి, జాబ్ వస్తుంది, డౌట్ ఏం లేదు. ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ 1, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని చదవాలి. నౌకరీ, మాన్స్టార్ ఇటువంటి జాబ్ పోర్టల్లో మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత లింక్డ్ఇన్లో బాగా యాక్టివ్గా ఉండాలి. డైలీ డిఫరెంట్ కంపెనీ సైట్స్కి వెళ్ళిపోయి, కెరియర్స్లోకి వెళ్ళిపోయి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి కంపెనీస్కి. డైలీ ఒక 10 కంపెనీస్ ఫార్వర్డ్ చేయండి. ఒక 1 month టార్గెట్ 300 కంపెనీస్ ఫార్వర్డ్ చేస్తారు. కనీసం ఒక 10 కాల్స్ వచ్చినా ఒకటన్నా సెట్ కాదా? 100% అవుతుంది. కాబట్టి మీకు ముందే చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ జాబ్స్కి వెళ్ళొద్దండి, మనీ వేస్ట్ చేసుకోవద్దు. పేరెంట్స్ పాపం చాలా కష్టపడి మనకి పేమెంట్స్ ఇస్తారు, జాబ్ వస్తుంటే ఏదో ఆశపడి చేస్తారు, కానీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్కి అయితే వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం స్ట్రగుల్ అవుతారండి, ముందే చెప్తున్నాను. వాడు మనం డబ్బులు ఇస్తాం కదని చెప్పి జాబ్ ఇచ్చేస్తారు, తర్వాత మీరే స్ట్రగుల్ అవుతారు. ఏదైనా నేనైతే తర్వాత రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకే, కాబట్టి బీ కేర్ఫుల్. అటువంటి ఫేక్ కాల్స్ ఏమైనా వస్తే కనుక అవాయిడ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ ఉంటే కనుక, సబ్జెక్ట్ అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరు నేర్చుకుంటే వాళ్ళకే సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు విల్ గెట్ ద సక్సెస్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అలాంటి ఏవి కూడా మీరు వెళ్ళొద్దు, ఎవరికి కూడా పేమెంట్స్ చేయొద్దు తొందరపడి. జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఓకేనా? ఓకే, రైట్.